ఈరోజు పొట్లకాయ మినపప్పు కర్రీ చేస్తున్నానండి. అది ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తానండి. ఇప్పుడు మనం పెరక దగ్గరికి వెళ్ళి పొట్లకాయ కోసుకొద్దామండి. పొట్లకాయ కోసుకొచ్చేసానండి. పొట్లకాయ పొడవుగా ఉందండి, అందుకని తీసుకురావడానికి ఇబ్బందిగా ఉండి కట్ చేసేసి తీసుకొచ్చానండి. ఇప్పుడు ఈ పొట్లకాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందామండి. పొట్లకాయ పైన ఇలా తెల్లగా ఉంటుందండి పొప్పర. ఈ పొప్పర ఇలా చెక్కుకోవాలండి. చెక్కేసానండి నీట్గా. ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందామండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. పొట్లకాయ నువ్వుపప్పు కూరలోకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. పొట్లకాయ శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఉల్లిపాయ కట్ చేశానండి. 4 పచ్చిమిరపకాయలు కట్ చేశానండి. ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి. కొద్దిగా నువ్వుపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ఇది దోరగా వేగించుకుందామండి. నువ్వుపప్పు దోరగా వేగించుకున్నామండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుని ఈ నువ్వుపప్పు పొడి చేసుకుందామండి. మూకుడు బిట్టెక్కిందండి. ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ బిట్టెక్కిందండి. ఇప్పుడు మినపప్పు శనగపప్పు వేసుకుందామండి. అలాగే కొన్ని మిరపకాయలు కూడా వేసుకుంటామండి. కొన్ని ఆవాలు కూడా వేసుకుంటామండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకుందామండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకుందామండి.
చేసి మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గాయండి. కొంచెం కళ్ళుప్పు, కొంచెం పసుపు వేసుకుంటామండి. చిటికెడు పసుపు వేస్తున్నానండి. అలాగే కొంచెం కళ్ళుప్పు వేస్తున్నానండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసుకుందామండి. కాసేపు అలా మగ్గనిద్దామండి. ముందుగా వేగించి పెట్టుకున్న నువ్వుపప్పు పొడి చేసుకుందామండి. నువ్వుపప్పు పొడి చేసేసానండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుంటానండి. పొట్లకాయ కూర సన్న మంట మీదండి చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు నువ్వుపప్పు పొడి చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఆ నువ్వుపప్పు పొడి వేసుకుంటామండి. నువ్వుపప్పు పొడి వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు 5 నిమిషాలు మగ్గనిద్దారండి. పొట్లకాయ నువ్వుపప్పు కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దించేసుకుందామండి. పొట్లకాయ నువ్వుపప్పు కూర చాలా బాగుందండి. చాలా రుచిగా ఉందండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.